నమస్తే, దిస్ ఇస్ మహేష్, మెడికల్ కోడర్ని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఓన్లీ ఫర్ మెడికల్ కోడింగ్ వాల్యూ ఏంటి, మెడికల్ కోడింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏ విధంగా ఒక ఫ్యూచర్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోవాలి, అసలు మెడికల్ కోడింగ్ వెళ్తే ఏ విధంగా డెవలప్మెంట్ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే ఆ మెడికల్ కోడింగ్ని మనం ఏ విధంగా చేయాలి, అలాగే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికే మెయిన్లీ నేను మెడికల్ కోడింగ్ మీద చేస్తున్నాను. ఓకే, మెడికల్ కోడింగ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మీరు చాలా ఛానల్స్ చూస్తున్నారు, దాన్ని లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి నా ఛానల్ చూడండి, వ్యూస్ ఎలా ఉన్నాయో. 6 వ్యూస్, 10 వ్యూస్, 11 వ్యూస్, 20, 30, 40, 50, 60. ఇది మీ ఫ్యూచర్ కోసం చెప్తున్నా, మీ డెవలప్మెంట్ కోసం చెప్తున్నా. ఇది నాకేదో వచ్చేస్తుంది అనుకోని నేను చెప్పట్లే, కానీ మీరు చూడకపోవడం అది తప్పు. ఎందుకంటే మీరు తర్వాత ఫ్యూచర్లోని మీరు బాధపడతారు. ఎందుకంటే నేను పలానా టైంలో నేను ఆ వీడియో చూసి ఉంటే, నేను అప్రోచ్ అయిస్తే, నేను వెళ్తే ఆ లైన్ బాగుండేది కదా, అటువైపు వెళ్తే చాలా బాగుండేది కదా అని చాలామంది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బీఫార్మసీ కానీ, అలాగే బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ చాలా బాధపడతారు. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నా. దయచేసి నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెడికల్ కోడింగ్కి చాలా ఇంపార్టెంట్గా మనకి బ్యాక్గ్రౌండ్ డిగ్రీ బేస్ ఉండాలి. డిగ్రీ బేస్ ఏదైనా పర్లేదు, కానీ లైఫ్ సైన్స్ అండ్ బీఫార్మసీ ఉంటే చాలా బెస్ట్. మెయిన్లీ లైఫ్ సైన్స్ అండ్ బీఫార్మసీ స్టూడెంట్స్కి మీకు చెప్పవలసింది ఒకటే, చాలామంది సైన్స్ గ్రూప్స్ చూసేసుకొని ఇక్కడ మాకు లైఫ్ లేదు అని వేసుకుంటారు. కానీ మీరు మెడికల్ కోడింగ్ వైపు వెళ్తే మీ గ్రోప్ 28 నుంచి 2 lakhs వరకు సంపాదించుకోవచ్చు పర్ మంత్. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీ కంప్యూటర్ బేసిక్స్ ఎక్కువగా వస్తాయి. చాలామంది అనుకుంటుంటారు, అన్న దీంట్లోని మెడికల్ కోడింగ్లోని గ్రోత్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఇది హెల్త్ కేర్స్గా ఉంటుందా ఏంటి అని చెప్పి వాళ్ళు థాట్స్ తెచ్చుకుంటారు. కానీ ఒక్కసారి మీరు తెలుసుకోండి, మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ అయిన తర్వాతే దీంట్లో గ్రోత్ ఎంత ఉందని మీకు తెలుస్తుంది. ఎవరో చెప్పిన మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దు. ఎందుకంటే మెడికల్ కోడింగ్లో గ్రోత్ ఎంత ఉంది అంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2017లో ఈ మెడికల్ కోడింగ్లో నేను జాయిన్ అయ్యా. 2017 నుంచి 2020 వరకు ఒక కంపెనీలో చేశా. అక్కడ నేను బేసిక్స్ తెలుసుకున్నా, యాజ్ అ ఫ్రెషర్గా నేను జాయిన్ అయ్యా. నేను అక్కడ తెలుసుకుంది ఓన్లీ బేసిక్సే. నాకు అంతగా దాని మీద ఇంప్రూవ్మెంట్ లేదు, టాలెంట్ లేదు, నాకు ఎవరు చెప్పలేదు ఇలా వెళ్ళాలి అని చెప్పి. ఆ తర్వాత నేను ఆ బేసిక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఒక డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో తీసుకొని ఇప్పుడు నేను ఒక క్యూసీ లెవెల్లో ఉన్నా. అంటే కోడర్ లెవెల్ నుంచి క్యూసీ సీనియర్ కోడర్ లెవెల్ నుంచి, సీనియర్ కోడర్ లెవెల్ నుంచి, సీనియర్ అసోసియేట్ లెవెల్ నుంచి ఒక క్యూసీ లెవెల్కి నేను వచ్చాను అంటే మీరు తెలుసుకోవాలి. దానికి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా శాలరీస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. శాలరీస్ మనకి స్టార్టింగ్ నేను 2017లో చేసినప్పుడు అయితే 15,000, కానీ ఇప్పుడు అదే శాలరీ 28,000, 25,000. నా ఎక్స్పెక్టేషన్ శాలరీ మీరు ఎంత అనేది మీరు తెలుసుకోవచ్చు, ఈజీగా చెప్పవచ్చు. మీరు కామెంట్స్లో చేయండి, నేను మీకు శాలరీస్ కూడా చెప్తా. అలాగే అసలు మెడికల్ కోడింగ్స్లో ఏముంటుంది, ఐసీడీ, సిపిటీస్ ఇవన్నీ మనకు తెలుస్తుందా అంటే బేసిక్స్లో ఎవరికి ఏమీ తెలియదు, నాకు తెలియదు, నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. కానీ దాంట్లో ఉండే డెప్త్ని మనం ఒక సిపిటి బుక్ ఉంటుంది, ఆ బుక్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ బుక్లో మనం చదివితే దాని క్లియర్నెస్ తెలుస్తుంది. అసలు ఇవన్నీ ఏంటి, ఇదంతా మనం ఎలా చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఇండియన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క డిసీజ్కి ప్రతి ఒక్క దానికి కోడ్ వేస్తారో అది మనకు తెలియదు. అలాగే ఇండియన్స్ మనం యూఎస్ఏ వాళ్ళకి ఈ కోడింగ్స్ లెవెల్స్ వేస్తున్నాం, అర్థమవుతుందా? సారీ, ఏఎంఏ మనం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు యూఎస్ఎన్ గవర్నమెంట్కి ఒక సర్టిఫికేషన్ ఉంటే మెడికల్ కోడింగ్ వాళ్ళకి అర్హులు అని చెప్పారు. ఆ సర్టిఫికేషన్ ఏంటి, సిపిసి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ సిపిసి సర్టిఫికేషన్ చేస్తే వాల్యూ ఉంటుందా అంటే చాలా వాల్యూ ఉంటుంది. మీకు ఇచ్చే 15,000-20,000 శాలరీస్ కాస్త ఫ్రెషర్కి 28,000, 29,000 వస్తుంది. దాంట్లో ఒక 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్కి ఏం చేస్తే చాలు ఫస్ట్ 50,000-60,000కి వెళ్తారు. అక్కడ నుంచి క్యూసీ లెవెల్కి వెళ్తే 80,000-90,000కి వెళ్తారు. ఇంకా అక్కడ నుంచి టీఎల్ లెవెల్కి వెళ్తే అదే కోడింగ్ లెవెల్లో 1 lakh దాటిపో వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మీరు ఇంకా గ్రోత్ని అలా రేస్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రెజర్ ఉంటుంది, అలాగే ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఒక విషయం చెప్తున్నాను నేను మీకు, వర్క్ ప్రెజర్ లేని జాబ్ ఏంటి చెప్పండి నాకు మీరు. వర్క్ ప్రెజర్ లేని జాబ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి రోడ్ పైన చిన్న పొకోడి బండి పెట్టుకునే అంత వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గారికి ఎట్లాంటి ప్రెజర్ ఉంటుంది, మనీ తినేస్తారో ఏదో చేసేస్తారో కదా. ప్రైమ్ మినిస్టర్కి ఉండే ప్రెజర్ ఏంటి తెలుసా, మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏదైనా అతను ప్రెజర్ ఫీల్ చేయాలి. అతను మనం అనుకుంటున్నాం అతను ఏం చేయరు, అతను లోపల ఉన్న ప్రెజర్ అలా పోకోడి బండి కూడా ఉన్న ప్రెజర్ ఏంటి, మంత్ ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో రెంట్లు కట్టాలి, లేకపోతే అది చేయాలి, స్కూల్ ఫీజు ఇవన్నీ ఉంటాయి. ప్రెజర్ లేని జాబ్ లేదు.
ప్రెజర్ లేని సిచ్యువేషన్ లేదు. మీరు తినాలి అనుకుంటే, మీరు సాధించాలి అనుకుంటే మీరు మెడికల్ గ్రూప్స్, మెడికల్ కోడింగ్ వైపు రండి. ఓన్లీ ఫర్ సైన్స్ పీపుల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అందరూ సాఫ్ట్వేర్స్కి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది కదా, భూమి ఉంటుంది కదా, గెయిన్ ఉంటుంది కదా అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సాఫ్ట్వేర్ ఏమో రేపు లేఅవుట్స్ ఇస్తున్నారని చెప్పేసి విన్నా. హెల్త్ కేర్లో లేఅవుట్స్ ఇవ్వడానికి అవ్వదు. అనేది అక్కడ యూజ్ అవుతుంది కానీ ఇక్కడ యూజ్ కాదు. ఎందుకంటే పెర్ ఇయర్కి కోడింగ్స్ మారుతాయి. పెర్ ఇయర్కి కోడింగ్స్ మారుతాయి. ఇప్పుడు ICD 10 వచ్చింది, రేపు ICD 11, 12, 13 ప్రతిదీ మారుతుంది. మనం మనుషులకు తెలిసిందే, రోబోట్స్కి తెలియదు. అర్థమవుతుందా? అందుకే మెడికల్ కోడింగ్ చాలా బాగుంటుంది. మెడికల్ కోడింగ్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అమ్మాయి అనుకుంటున్నా, తెలంగాణ నుంచి, తెలంగాణ హైదరాబాద్ నుంచి. అన్న నేను నెక్స్ట్ ఇయర్ జనవరిలో నేను CPC రాస్తున్నా, CPC అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుందా అంటే పక్కా వస్తుంది. ఎందుకు రాదు? మీరు ఒక్కసారి Naukri.in.comలో మిగిలిన రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అలాగే నా తరపున కూడా నేను మా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తాను. అరే ఈమె ఫ్రెషర్రా, కొంచెం హెల్ప్ చేయండి రా అని చెప్పి. ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాతే కదా మెడికల్ కోడింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేయొచ్చు అబ్బా, మెడికల్ రిప్రజెంటేటివ్ చేయొచ్చు, మెడికల్ షాప్స్లో కూడా చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. మీరు మీకు ప్లస్ పాయింట్ ఉంటే చేసుకోండి. కానీ దీంట్లో ఉండే గ్రోత్ అనేది మీకు తెలియదు కదా. దీంట్లో ఎట్లా ఉంటుంది, మీకు స్టార్టింగ్ హైక్ శాలరీస్ వస్తాయి, మీకు ఒక లెవెల్ తెలుస్తుంది, మీకు ప్రెజర్ అంటే జాబ్స్ ఇలా ఉంటుందా అని చెప్పి ఒక ఇది తెలుస్తుంది మీకు. దానివల్ల మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకోటి మెడికల్ కోడింగ్స్ కోసము కొంతమందికి ఎలా ఉంటుందంటే, అరే బాబు సాటర్డే సండే స్కూల్ లీవ్స్ ఎవర్రా, ఓటీస్ ఎక్కుతావు. ఓటీస్ ఇన్సెంటివ్స్ అన్నీ కలిపిచ్చేదే మన మెడికల్ కోడింగ్లో. కొన్ని కంపెనీస్ అయితే మీకు మనీ ఇచ్చి జాయిన్ చేసుకుంటాయి, కొన్ని కంపెనీస్ అయితే అది బోనస్, దివాళీ బోనస్, దసరా బోనస్లో కూడా ఇస్తుంది కొన్ని కంపెనీస్. చాలా ఎలియన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా మనీస్ ఎక్కువ ఇస్తారు మన మెడికల్ కోడింగ్లో. మన ఎలివెన్సెస్ చూస్తుంటే మనకే మతిపోతుంది, ఎంత బాగుంది ఎట్రా అని చెప్పేసి. గ్రాట్యుటీ 5 years దాటిన తర్వాత ఇస్తుంటారు వీళ్ళు, చాలా బాగుంటాయి. ఈ రూల్స్ అండ్ మెడికల్ కోడింగ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక లెవెల్ వస్తుంది. ఎందుకంటే మీ శాలరీ మీ చేతిలో పర్ మంత్, ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు పడిపోతుంది. అది కూడా 30,000-40,000 శాలరీస్ మీ చేతిలో పడుతున్నాయి అంటే మీ ఏజ్ ఆఫ్ 23, 24కి, 21కి అయితే 28,000. అలాగా మీరు అసలు ఆలోచించండి. కోల్డ్ వల్ల ఇది వస్తుంది. మీకు మెడికల్ కోడింగ్ ఇంపార్టెంట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నా వీడియోస్ ఒకసారి మీరు చూసి నా ఛానల్ని నేను ఎంతో కష్టపడుతున్నా, ఓన్లీ మీకోసం నేను మీకు చెప్పడానికే నేను కష్టపడుతున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్కి లైక్, కామెంట్ చేయండి. నా వ్యూస్ ఎలా వస్తున్నాయి తెలుసా? 10, 11, 12, 13 వ్యూస్. నేను అనుకుంటున్నా నేను ఇదే చూస్తే చూడనివ్వండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఇది. ఒక అమ్మాయి కామెంట్ చేసి నాకు రిప్లై ఇచ్చా, వాళ్ళ లైఫ్ మీద ఇది ఆధారపడి ఉంది. సో దయచేసి వాళ్ళు చూసుకుంటే మంచిది. ఎందుకంటే నేను చెప్పకూడదు బిగ్ బాస్ మీద, దాని మీద వీడియోలు చేసేది మానేసే కారణం ఏంటంటే ఇది లైఫ్ కాదు, ఇది లైఫ్, ఇది కరెక్ట్ చెప్పాలి. దాని మీద వీళ్ళ మీద వాళ్ళు గొడవలు పడింది, నేను చెప్పడం ఏంటి అని చెప్పి ఆపేసుకున్నా. చాలామంది అది చేసుకుంటుంటారు సినిమాల మీద. నాకు రివ్యూస్ చెయ్యను, చెప్పను కూడా. ఇంకా చెప్పాలనుకున్నా కూడా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ నేను చేస్తున్నది నలుగురు ఉపయోగపడాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇది నేను చేస్తున్నా. ఓకే, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కంపెనీ అప్డేట్స్ అనేది నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్స్లో పెడుతుంటా, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ మెడికల్ కోడర్ మహేష్.